మా ఇంట్లో అయితే వీక్కి ఒక 3 టైమ్స్ అయినా బిర్యానీ చేసుకుంటాము. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ మినీ వ్లాగ్. ఇది ఉగాది రోజు మినీ వ్లాగ్. ఉగాది మనకి థర్స్డే పడింది. ఆ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను చెప్పి ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయని వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశాను. ఈరోజు స్పెషల్గా స్వీట్ కార్న్ కూడా వేసి అయితే చేశాను. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. ఈ ప్రత్యేకించి ఈ మసాలా గింజలు వచ్చేసి నేను ఇవే ఉండాలని ఏం కాదు, ఏ ఉంటే అవే వేసేస్తాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని, ఇక్కడ ఆ రోజు ఇంట్లోని వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్, గ్రీన్ పీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను నేను. క్యారెట్, బీన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి. ఇక నేను వచ్చేసి స్వీట్ కార్న్ ఒక హాఫ్ స్వీట్ కార్న్ అయితే వేసాను. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి. నువ్వు ఎక్కువ వేసుకున్నా సరే స్వీట్నెస్గా అయిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ కూడా మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. అప్పుడు బిర్యానీకి సరిపడా ఈ వెజిటేబుల్స్ ఫ్రై అయినప్పుడే సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసుకున్నాను, నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. పిల్లల కోసం కదా, మళ్ళీ ఎక్కువ వేస్తే స్పైసీగా అయిపోద్దని. ఫైనల్లీ సోయా చక్స్ వేసుకొని బిర్యానీ మసాలా కొంచెం వేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.